సార్ నమస్తే అండి. ఏం చేస్తుంటారు? నమస్తే. నేను స్టేట్ బ్యాంక్‌లో జాబ్ చేసి రిటైర్ అయ్యి ఉన్నానండి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 20 మంత్స్ 22 మంత్స్ అవుతుంది. ఈ 22 మంత్స్‌లో అక్కడ డెవలప్‌మెంటు లేదు. అక్కడ చూస్తే గనక సంక్షేమం లేదు అనేది ప్రధానంగా వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ. అందులో వాస్తవం ఉందంటారా? రాష్ట్రంలో డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ అనేది జరగట్లేదంటారా? నిజమే అంటారా అది? 100కి 100 చాలా తప్పుగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడూ అట్లానే మాట్లాడతారు. చాలా ఇంప్రూవ్‌మెంట్ చాలా కనిపిస్తుంది. మన కళ్ళారా కూడా చూస్తున్నాము. అందుకని వాళ్ళు చెప్పేదంతా అబద్ధం అని మనం అనుకోవచ్చు. అంటే ఏ విధంగా చెప్తున్నారు మీరు? డెవలప్‌మెంట్ అంటే 4 రోడ్లు వేస్తే డెవలప్‌మెంట్ కాదు, పేదలకు సంక్షేమం ఇస్తేనే డెవలప్‌మెంట్ అనేది వాళ్ళ వాదన మరి. ఇప్పుడు వాళ్ళు మనకి పిల్లలకి ఉద్యోగాలు కానీ, ఉద్యోగ కల్పన కానీ, లేని వాళ్ళకి గృహకల్ప కానీ, పిల్లలకి చదువుకోవడం ప్రతి సంవత్సరం ఇస్తున్నాయి కానీ ఇవన్నీ మనకు కళ్ళారా కనపడుతున్నాయి. అందుకని అది తెలిసిపోతుంది మనకి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా మనకి వాళ్ళకి ఫీజు కడుతున్నారు గవర్నమెంట్ పరంగా. అది చాలా మంచి పరిమాణం. విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పులు తీసుకొస్తున్నారు లోకేష్ గారు. చాలా మెచ్చుకోదగిందనమాట. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు అని చెప్పి ఒక పక్కన వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా సార్ మరి. అదే వాళ్ళు ఎప్పుడు అట్లానే అంటుంటారు. చాలా మార్పు కనిపిస్తుంది. పర్సంటేజ్ ఆఫ్ వీళ్ళు జాయిన్ అవటం కానీ అన్నీ చాలా తేడా తెలుస్తుందండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన 22 నెలల్లో పూర్తిగా రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు అనేది వాళ్ళు చెప్తున్న మాట. అది వాస్తవమే అనుకోవాలంటారా మరి? అప్పులు చేసినా కూడా అది అభివృద్ధి పరంగా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు అప్పుడు అప్పులు చేశారు, ఇప్పుడు కూడా చేయాల్సి వస్తుంది. కానీ దానికి అభివృద్ధి తోడై బాగా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. మేము అప్పులు చేసినా సరే జనానికి పనిచేసాం కదా అనేది వాళ్ళ వాదన. మరి 2,75,000 కోట్లు మేము పనిచేసాము అంటున్నారు మరి వాళ్ళు. కరెక్టే, కానీ దీనివల్ల కూడా చాలా తేడా ఉంది వాళ్ళకనికి మనకి. అక్కడ అభివృద్ధి లేదు, ఓన్లీ పంపకం వరకు జరిగింది. ఇక్కడ పంపకంతో పాటు అభివృద్ధి కూడా కళ్ళారా కనిపిస్తూ ఉందన్నమాట. మిక్స్ అయ్యి ఉన్నాయి అంటారు. అవును. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది అంటున్నారు కదా, మరి దానికి ఏమంటారు మరి? రెడ్ బుక్ పేరుకి రెడ్ బుక్ కానీ అంతా చట్టపరంగానే జరుగుతుంది. ఎక్కడ డీవియేషన్ జరగకుండా ఏది చేయట్లేదు. అందుకని మనం అది అనుకోవటానికి లేదనమాట. దోచుకో దాచుకో పంచుకో తినుకో అనే నినాదంతోనే కూటమి ప్రభుత్వం నడుస్తుంది అంటున్నారు కదా, మరి దానికి ఏం చెప్తారు మరి? అది 100% తప్పు. అది అట్లా ఏమి లేదు. ఎక్కడన్నా అక్కడక్కడ జరుగుతుండొచ్చు, అది కామను. అటువంటిది ఏమి లేదు. నా దృష్టిలో అంతా 100కి 100 బాగా జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏం చెప్తారు అసలు? ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది. 20 నెలల్లో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి అనే నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అనే మాట ఆయన చెప్తున్నాడు కదా మరి. అది 100కి 100 అబద్ధం అండి. అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. చాలా మన రాజధానిలోనే అన్ని బ్యాంకుల సంబంధంగా వాళ్ళ కార్యాలయాలు అన్నీ చాలా వస్తున్నాయి అనమాట. కలర్ విత్ ఇన్ 2 years మనకి కలర్ తెలిసిపోద్ది అనమాట అభివృద్ధి అనేది. అమరావతి ఒక్కటే ప్లాన్ చేసుకొని మిగతా రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, మిగతా ప్రాంతాలను అందరూ విస్మరిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది వాళ్ళ వాదన. మరి రాయలసీమకి అన్యాయం చేస్తున్నాడు అంటున్నారు మరి. రాయలసీమలో కూడా అన్ని ప్రాజెక్టులు అనేవి వస్తున్నాయండి. అట్లానే తిరుపతి, వైజాగ్లో కూడా చాలా A1 సంబంధంగా చాలా ఇవి వస్తున్నాయి కాబట్టి అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎలా చెప్పగలరు మీరు అన్ని ప్రాంతాలని సమానంగా చూస్తున్నారనే మాట ఎలా చెప్పగలరు? వాళ్ళు అయితే చాలా క్లారిటీగా చెప్తున్నారు అసలు ఏం చేయట్లేదని. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నారు. అటు రాయలసీమ కానీ, ఉత్తర తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ అన్నిట్లో విద్యా వ్యవస్థలు కానీ అనేక ఇండస్ట్రీస్ కానీ వస్తున్నాయి. అది మనకు కలర్ తెలిసిపోతుంది. అదనమాట. అంటే ఏ విధంగా అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే వైసీపీ నాయకులు వీళ్ళందరూ దోచుకోవటం కోసం మాత్రమే అమరావతిని కడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన దోపిడీ కోసం మాత్రమే అమరావతి అంటున్నారు కదా, అది నిజమే అంటారా మరి? నిజం కాదండి. వాళ్ళు అట్లానే మాట్లాడుతుంటారు. వచ్చిన కానించి పదవి పోయిన కానించి వాళ్ళు అదే అట్లానే మాట్లాడుతున్నారు. మళ్ళీ పదవిలో రావటానికి కోసము. అటువంటిది ఏమీ లేదని నా ఉద్దేశం అండి. ఎందువల్ల అంటారు మీరు? ఆ మాట ఎలా చెప్పగలరు? పదవి కోసమే ఇలా మాట్లాడుతున్నారు, ప్రజల కోసం అనుకోవచ్చు కదా. అది మన కేంద్ర సహకారం కూడా చాలా ఉపయోగపడుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ కూటమి ప్రభుత్వం కదా సార్. ఇక్కడ మరీ ముఖ్యంగా మరి వైసీపీ నాయకులు చెప్తుంది ఏంటంటే మేము ప్రజల కోసమే పోరాడుతున్నాం అంటున్నారు, అది నిజమేనా మరి? లేదండి. అసలు ప్రజల కోసం అనేది పోరాడే వాళ్ళు అయితే శాసనసభకి వచ్చి పోరాడేవాళ్ళు. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అంటున్నారు. అది వాళ్ళ ఎవరి చేతిలో ఉండదు కదా, ప్రజల చేతిలో ఉంటది కాబట్టి
వాళ్ళు తప్పించుకోవడానికి అట్లా మాట్లాడుతూ ఉంటారు అనమాట అని నా ఉద్దేశం. తప్పించుకోవడానికే అంటారు. అంతే అంతే, 100% వాళ్ళు. అంటే వాళ్ళు చెప్తున్న కారణం ఒకటే సార్, మాకు యాక్చువల్ గా వెళ్తే మైక్ ఎవరు, ప్రజా సమస్యల మీద బయట అయితే కనుక మా ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడొచ్చు మీడియాలో అంటున్నారు కదా మరి. శాసనసభకు వస్తే వాళ్ళకి అన్నీ తెలుసు, పాతయన్నీ తోడు చేసి మనల్ని ఇచ్చేస్తారు, ఇరుకుని పెడతారని భయం మెయిన్ అదే అని నా ఉద్దేశం అనమాట. కాదు, మమ్మల్ని చూసి కూటమి నాయకులు భయపడుతున్నారు 164 మంది, అందుకే మమ్మల్ని ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అంటున్నారు కదా మరి వాళ్ళు. వాళ్ళు అట్లానే మాట్లాడతారు, అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంటే ఏ విధంగా చెప్పగలరా ఆ మాట? ఆయన అయితే చెప్తున్నాడు కదా, నేను ఎక్కడికి వెళ్ళినా సరే జనం విపరీతంగా వస్తున్నారు, జనం కోసం జగన్, జగన్ కోసం జనం అంటున్నారు కదా మరి. సింహం ఎప్పుడు సింగిల్ గా వస్తని ఎప్పుడు చెప్తూ ఉంటారు వాళ్ళు. అవును. అంత ధైర్యం ఉన్న వాళ్ళు అయితే శాసనసభకు వచ్చేవాళ్ళు. ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా. అంతేగాని వాళ్ళు అయితే ప్రజల కోసం కాదంటారు. కాదు, 100% కాదు. మరి 2029 మాదే, మేము అధికారంలోకి వస్తే 2.0 పరిపాలన అనేది ఎలా ఉండిద్దో చూపిస్తాం, రప్ప అనేది వాళ్ళు చెప్తున్న మాట మరి. అది వాళ్ళు అట్లానే మాట్లాడుతూ ఉంటారండి. వాళ్ళ క్యాడర్ని నిలుపుకోవటానికి అట్లా మాట్లాడుతూ ఉంటారు. మెయిన్ అది అటువంటిది ఏమి కాదు. వాళ్ళు పొరపాటును కూడా మళ్ళీ గవర్నమెంట్లోకి రారు, ఫ్యూచర్లో కూడా రారు. వచ్చే అవకాశం అసలు పార్టీ ఉంటుందో ఉండదో కూడా మనం అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయనకున్న ఇప్పుడు నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడితే మాకు 211 వచ్చే అవకాశం ఉంది ఈసారి అంటున్నాడు కదా సార్. పోయినసారి కూడా అట్లానే అన్నారు, వై నాట్ 175 అని. అట్లానే ఉంటుంది వీళ్ళ మాటలండి. అంతే అంటారు, అంతే 211 లేదంటారు అస్సలు. ఈసారి వచ్చిన సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతారని నా ఉద్దేశం.